హలో హాయ్ గాయ్స్ హౌ ఆర్ యూ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియో తీస్తున్నాను. చాలామంది మెసేజెస్ చేస్తున్నారు అనమాట, అక్క ఏమైంది వీడియోస్ పెట్టట్లేదు, యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం మానేసావా. సో అలా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. నేనేం మానలేదు, మానను కూడా. సో కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోస్ తీయడానికి, ఒక చిన్న రీజన్ వల్ల. సో అలాంటిది ఏమి ఇప్పుడు రీజన్స్ ఏం లేవు, మంచి వీడియోస్ ఇస్తాను. సో ఇప్పుడు ఇంత లగేజ్ చేసుకొని మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, ఎవరైనా గెస్ చేయండి. ఇంత లగేజ్ చేసుకొని మేము గుజరాత్కి వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ మంత్ మా మరిది పెళ్ళి ఉందనమాట. సో ఎన్ని డేస్ వెళ్తున్నాం? 15 days. నేనైతే ఫస్ట్ టైం అన్ని డేస్ ఎప్పుడు వెళ్ళలేదు, అది కూడా అంత దూరం. గుజరాత్కి నేను వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అనమాట. సో ఫ్యామిలీ అందరితోటి 4th మా అత్తయ్య వాళ్ళు వెళ్తున్నారు, మేము 6th వెళ్తున్నాము. సో ట్రైన్లో 8th వెళ్తున్నాము. మా అత్తయ్య వాళ్ళు ఏమో 4th వెళ్తున్నారు అనమాట. మా అత్తయ్య వాళ్ళ ఆల్రెడీ లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది, మాది లగేజ్ ఇప్పుడు ప్యాకింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకే నేను ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నాను ఇదంతా మీకు చూద్దామని. అట్లా నేను ఇంకా వ్లాగ్స్ కూడా పెట్టట్లేని చాలామంది అడుగుతున్నారు. సో అందుకే వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేద్దామని ఈ వీడియోతోటి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇదంతా మా లగేజ్, ఇప్పుడు పెట్టుకోబోయే లగేజ్ అనమాట. ఇంకా చాలా ఉంది, అదంతా నేను ఇప్పుడు బయటికి తీసి ఇప్పుడు నేను ఏమేమి పెట్టుకుంటున్నానో చూపిస్తా. ఇక్కడ మా విండుగాడు పడుకుండు. సో ఇదేమో మేము ఊరికి వెళ్తున్నామని రీసెంట్గా తీసుకున్నాం అనమాట సూట్ కేస్ ఇది. సో ఇది జస్ట్ నాకు మా ఆయనకు మాత్రమే. విహాంది సూట్ కేసు వేరే ఉందన్నమాట, ఇక విండే ఫిక్సేషన్ ఇట్లా. ఫస్ట్ ఏం పెట్టాను, నువ్వు కూడా మాట్లాడచ్చు, ఏం కాదు. సో నేను ఇదేమో విన్ను అని కుర్తాస్ అనమాట. ఇవి అవి అన్నీ విహాన్ బ్యాగ్లో పెడతా. ఇది నేను పెళ్ళి కట్టుకోబోయే శారీ. ఇవన్నీ నేనే చేసిన, ఇవన్నీ శారీకి డిజైన్స్ ఇవన్నీ. సో ఇట్లా బాక్స్తో కూడా వితౌట్ బాక్స్ పెడుతుంది. సో ఇది నేను గుజరాత్లో పెళ్ళికి కట్టుకోబోయే శారీ అనమాట. సో దీని బ్లౌజ్ కూడా చూపించిన. సో ఇదే దీని బ్లౌజ్. నా బ్లౌజెస్ అన్నీ మా అత్తమ్మనే కుడుతుంది అనమాట. సో ఈ డిజైన్ ఈ వర్క్ నేను వేసుకున్నాను. సో ఇంతగా చూపించిన శారీ మీద ఈ బ్లౌజ్. సో బాక్స్తో పెడితే మన స్పేస్ ఎక్కువ ఉండగానే నేను ఇంకొక బాక్స్ పెడుతున్నాను. అండ్ ఇది ఇంకొక చీర. ఇది ఇంకొక శారీ. ఇది యాక్చువల్లీ డిన్నర్కి కట్టుకున్నాను అనుకుంటున్నాను, అంటే బ్లాక్ అండ్ గోల్డ్. ఇది మా ఆయన సెలెక్షన్ చేసింది అనమాట నా కోసం ప్రేమతో. ఇది కూడా నేనే వేసుకున్నాను, ఎలిఫెంట్ డిన్నర్కి. ఇది డిన్నర్ శారీ. సో ఇది దీని బ్లౌజ్. ఇది దీని బ్లౌజ్, ఇది దీని నాడాలు. యాక్చువల్లీ నేను చీర పిల్స్ ఇవి పెట్టుకుందాం అనుకున్నాను కదా రెడీ అయ్యేటప్పుడు. ఇలా పైన పెట్టేయాలి లాస్ట్కి, ఇది పైన పెడతాయి 2 శారీస్. మిగతా అన్ని చీరలు కింద పెడతా. ఇవన్నీ డ్రై క్లీనింగ్కి ఇచ్చిన చీరలు అనమాట. ఈ బ్యాండ్ ఇది ఇంకొక శారీ నేను కట్టుకోబోయేది. ఇవన్నీ డ్రై క్లీనింగ్కి ఇచ్చినాము, నావి మొత్తం చీరలు ఇవన్నీ మొత్తము. సో ఇది ఒక చీర. ఇది నా ఫేవరెట్ శారీ అనమాట, బ్లూ కలర్ శారీ. ఇది కూడా ఇవన్నీ పెళ్ళికి కట్టుకుంటా, ఎప్పుడు కట్టుకుంటున్నావు, ఏ టైంకి కట్టుకుంటున్నావు పెళ్ళి అని పెట్టుకుంటున్నాను అన్ని చీరలు బ్లౌజెస్తో సహా.
ఇంకా ఇవి మా ఆయన కుర్తాలు పెళ్ళికి వేసుకుంటాడు అన్నమాట. పెళ్ళికి వేసుకుంటాడు, పెళ్ళికి కాదు ఇంకా వేరే అకేషన్స్, పూజలు, గుడికి వెళ్ళినప్పుడు. ఎప్పుడు హల్దీకి వేసుకుంటావా? హల్దీకి వెళ్ళావు కదా వేసుకునేది. ఇవన్నీ మా ఆయన కుర్తాస్ అనమాట. 2 పెట్టాలా కుర్తాస్ కదా? ఇవి కుర్తాస్. ఇది కూడా పెట్టాలా? ఒకటి డాడీ అనుకుంటే ఇలా ఒకటి వైట్ షర్ట్ ఉంది, వైట్ షర్ట్ కూడా పెట్టాలా? సో ఓకే, ఇది ఒక కుర్తా. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇవన్నీ మా ఆయనవి కుర్తాలు, ఇంకా ఇంకేమో టీషర్ట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది మా ఆయన పెళ్ళికి వేసుకోబోయే కుర్తా. బాగుంది యాక్చువల్లీ. నేను మా ఆయన డిన్నర్లో పెళ్ళిలో మొత్తం సేమ్ అనమాట. విన్ను కూడా. సో ఇది సెట్. ఇవి వేరే బ్యాగ్లో పెట్టాలా? బయట పెళ్ళికి వేసుకుని ఒక జాగ్రత్త పెట్టు. కలిసి నీకే సార్ ఫస్ట్ నీది క్లోజ్ చేయి, దాని తర్వాత నాది పెట్టు. నీవి కూడా ఇవన్నీ పట్టుబట్టలు అన్నీ దీంట్లో పెట్టేస్తా. నేను చెప్పేది నువ్వు ఫస్ట్ నీ చీరలు అన్ని కవర్ కొట్టేసి ఒకటి చెప్తా. ఇవన్నీ టీషర్ట్స్. ఇది ఏమో ఇప్పుడు జాకెట్ మాత్రం కుడుతుంది కాబట్టి ఇది లాస్ట్లో పెట్టుకుంటా. ఇలా సరిపోదు. ఇది ఒక శారీ, నీకే సరిపోయేటట్టుంది. ఇది ఎల్లో అండ్ పింక్ కాంబినేషను. పింక్ బ్లౌజ్ వస్తుంది. ఇది శారీకి బెల్ట్ అనమాట. పింక్ బ్లౌజ్, ఇది ఎల్లో శారీ. ఇది ఒకటి ఎప్పుడు కట్టుకుంటామో తెలియదు అని పెట్టుకుంటున్నాను అన్ని. ఇదొక్క శారీ. ఇది గ్రీన్ కలర్ వచ్చేసి ఇట్లా బ్లౌజ్ ఉంటుందన్నమాట. ఇది రెడీమేడ్ బ్లౌజ్. సో ఈ శారీకి ఇదొక కాంబినేషన్. ఇంకొకటి ఇది ఒక రెడ్ కలర్ పట్టు శారీ. ఇది కూడా శారీలో తీపిచ్చి నేను బెల్ట్ కుట్టించుకున్నాను అనమాట. సో ఇప్పుడు అందరు అదే కుట్టించుకుంటారు కాబట్టి దీని బ్లౌజ్ కూడా లోపల ఉంది. సో ఇది దీని బ్లౌజ్ అనమాట. ఇది దీని బ్లౌజ్. అన్ని బ్లౌజెస్తో సహా పెట్టుకుంటే మనకు కూడా ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది. సో అందుకే నేను బ్లౌజెస్ ఇవన్నీ కరెక్ట్ సెట్ చేసి పెట్టుకుంటే అప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నా శారీస్ కింద పెట్టి నేను పైన పెడతాను. విన్ను కాడలి ఇది ఒక శారీ, ఎల్లో శారీ. ఇది ఎల్లో శారీ, పింక్ కాంబినేషన్ బ్లౌజు. ఇది హల్దీకి కట్టుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే హల్దీకి అందరు ఎల్లో కట్టుకొని హల్దీ ఫంక్షన్ చేస్తారు కాబట్టి. సో నేను ఇది హల్దీకి వేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఒక హల్దీకి. ఇది ఒక గ్రీన్ కలర్ పింక్ కాంబినేషన్ శారీ విత్ బ్లౌజ్. దీని శారీది బ్లౌజ్ అనమాట. ఈ చీర కూడా ఎప్పుడు కట్టుకుంటానో తెలియదు, కానీ పెట్టుకుంటున్నా అన్ని చీరలు. ఇన్ని చీరలు పెట్టుకుంటూనే ఏ చీర ఎప్పుడు కట్టుకుంటానో తెలియదు. అంటే ఫంక్షన్ని బట్టి అట్లా కట్టుకుంటాను అనమాట. ఇది కూడా ఒక శారీ. ఇది బేబీ పింక్ కలర్, బేబీ పింక్ సాఫ్ట్ శారీ అనమాట. బాగుంటుంది, నాకు ఈ చీర ఇష్టం. దీని బ్లౌజ్ కూడా లోపల పెట్టుకుంటే సూట్ కేస్ అంతా నా బట్టలతో నిండిపోయినాయి. నీ బట్టలు ఏడబెట్టాలి. ఫస్ట్ క్లోజ్ చేయి చెప్తా. ఇక్కడ ఇది ఉంది బ్లాక్. ఈ చీర కూడా పెట్టుకోనా? కొంచెం ఆఫ్ చేసి
ఎందుకంటే డ్రెస్సెస్ వేసుకుంటున్నావు కదా ఆల్రెడీ. అవును, చీరలు కూడా ఉండాలి కదా. ఉండాలి, ఇంత కంటిన్యూగా 10 days సారీలే కట్టుకుంటావు అన్ని 10 days చీరలు కట్టుకోను. ఇప్పుడు పెళ్ళికి పట్టు చీర కట్టుకున్నారు అనుకో, మళ్ళీ అది ఎక్కువ క్యారీ చేయలేము కదా. మళ్ళీ అది ఇప్పేసిన తర్వాత మళ్ళీ లైట్ వెయిట్ శారీ కట్టుకుంటా అట్లా. ఇగో ఇది ఒక శారీ అనమాట. ఎక్కువ లగేజ్ వద్దు. ఇగో చూపించిన చీర. ఇది ఒక శారీ. ఇది గ్రీన్ కలర్ వచ్చి, ఇది ఏం కలర్ అంటారు? ప్యారెట్ గ్రీన్ అంటారు. ఇది ప్యారెట్ గ్రీన్, దీన్ని ఏమంటారు? సో ఇది ఒక శారీ అనమాట. ఇదైతే పీచ్ కలర్ చాలా వెయిట్ ఉంటుంది, చీర కట్టుకోలేము కానీ కట్టుకుంటే బాగుంటుంది. సో వెయిట్ ఉన్నా బాగుంటుంది కాబట్టి కట్టుకోవాలి. సో ఇది ఒక చీర. ఇది ఆప్షనల్ పెట్టుకున్నా, ఎప్పుడన్నా కట్టుకోవచ్చు. చిన్న ఫంక్షన్స్, ఎవరైనా ఇంటికి వెళ్తే అక్కడ గుజరాత్కి నేను ఫస్ట్ టైం వెళ్తున్నా పెళ్ళైన దగ్గర నుంచి కాబట్టి చాలామంది ఇంటికి వెళ్తాము, అక్కడ మా ఇంటికి వెళ్తాము, చాలామంది కలిసిపోయి ఉన్నారు. అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. ఫస్ట్ టైం వెళ్తున్నా నేను గుజరాత్కి, చాలా బాగుంటుందంట. సో అందుకని ఇంత లగేజ్. ఇది కూడా ఇది ఒక శారీ, పింక్ కలరు. ఆల్మోస్ట్ అన్ని పింక్ 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 అయిపోయినాయి కదా. దీని బ్లౌజ్ ఎక్కడ ఉందో ఏమో తీయాలి. ఇది కూడా ఒక చీర. ఈ చీర పెట్టుకోనా? ఈ శారీ పెట్టుకోనా? బాగానే బాగాలేదా? సో ఇది పెట్టుకుందాం అనుకున్నా కానీ మైండ్ బాగాలేదన్నారు కాబట్టి ఇది తీసేస్తున్నా చీర. ఇది ఒక చీర ఉంది కానీ ఇప్పుడు మా అత్త మీద స్టిచ్చింగ్ చేస్తుంది. సో ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ శారీ పెట్టుకుంటా. ఇది ఒక సింపుల్ శారీ అనమాట. అంటే ఎక్కడికైనా బయటికి టెంపుల్స్కి అక్కడ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకుందామని. ఇది కూడా ఇంకొక చీర. ఇది కూడా బాగుంటుంది శారీ. ఇది కూడా మా అత్త ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తుంది. సో ఇది ఆ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇది అప్పుడు పెట్టుకుంటా ప్యాకింగ్ చేసి. ఇప్పుడు వేదాంట్లో పెట్టింది బాక్స్. ఇంకా ఇవి పైన పెట్టుకుంటా. ఇందాక చూపించినట్టు నా పెళ్లి చీర. నా పెళ్లి చీర, నా పెళ్లి చీర కాదు, పెళ్ళికి కట్టుకోబోయే చీర. సో ఇది పైన, ఇది పైన పెట్టుకుంటాను. బాగా హెవీ అయిపోయింది కదా. ఇది ఇంకొక చీర, డిన్నర్ కూడా కట్టుకోబోయే. అన్ని చీరలు అయిపోయినాయి. ఇక్కడ ఇంకా క్లోజ్. నా చీరలు అయితే ప్యాకింగ్ అయిపోయింది. సో ఈ సైడ్ అంతా నా చీరలే సరిపోయినాయి అనమాట. బట్ ఇంకా చీరలు ఉన్నాయి. ఆ చీరలు వేరే బ్యాగ్లో చదువుకుంటా. చీరలు, డ్రెస్సులు. ఇటు సైడ్ ఒక్క సైడ్ ఏమో మా ఆయనకి, ఇది ఇప్పుడు ఇక్కడ సైడ్ ఏమో మా ఆయన డ్రెస్సెస్, జీన్సెస్ అండ్ షర్ట్లు అవన్నీ ఇక్కడ ప్యాకింగ్ చేస్తాయి. ఇప్పుడు ఇవి కూడా ఇది ఇటు సైడ్ మలిస్తే బాగుండదు. స్టాప్ చేసి ఇటు మలుపుకోవాలి. ఓకేనా? పొడి అంతేనా? ఇది కుర్తా నీది. ఈ టీషర్ట్స్ కూడా పెట్టాలా? పెట్టేసి కొత్త కదా. ఇవి ఎప్పుడు వేసుకుంటావు టీషర్ట్స్? ఇది ఒక బ్లాక్ టీషర్టు, మెరూన్ టీషర్టు, ఇంకొక కలర్ ఏంటి? మెరూన్, యాష్. యాష్ కలర్ టీషర్ట్. ఏడదా యాష్ అది? ఇగో మెరూన్ టీషర్ట్, బ్లాక్, ఇది యాష్. ఇది ఒక టీషర్ట్స్, 3 టీషర్ట్స్, జీన్స్. ఇంకా నీవన్నీ పెట్టావు కదా. ఇంకా ఇది డిన్నర్కి మా ఆయన విహాన్ వేసుకోబోయే కోట్ అనమాట. సో కోట్ ఇంకా రాలేదు. కోట్ మా మామయ్య స్టిచ్చింగ్ చేస్తుండు. సో ప్యాంట్ ఇంకా షర్ట్ మేము వేరే దగ్గర కుట్టించుకున్నాం అనమాట. ఎందుకంటే మా మామయ్య కోటే కుడతాడు, ప్యాంట్ షర్ట్లు కుడతాడు అనమాట. విన్నింగ్ అని షర్ట్ ఎంత క్యూట్ ఉన్నాయి, ఎంత బాగున్నాయో. రాగానే మనకి చూసినాం అనమాట, చాలా బాగున్నాయి. ఇంకా దాని కోట్ సెట్ వేస్తే ఇంకా సూపర్ ఉంటారు అనమాట ఇద్దరు. సో ఇది ఇంకా కోట్ రాలేదు కాబట్టి
ఇది లాస్ట్లో ప్యాకింగ్ అయ్యేటప్పుడు లాస్ట్లో పెడతాను కోట్ వచ్చిన తర్వాత. సో అందుకే ఇది ఇప్పుడు కవర్లో పెట్టేస్తున్నా. పెట్టే ఏం కాదు, ఇప్పుడు ఆ కోట్ సపరేట్గా వస్తుంది, హ్యాంగింగ్ చేద్దాం మనం. హ్యాంగింగ్ చేసుకొని పోతారు ట్రైన్లో. నేను చెప్తా. సో అయితే ఇది ఇప్పుడే పెట్టామనుకోండి. సో కోట్ హ్యాంగింగ్ చేసుకొని పోతాడంట ట్రైన్లో, అంతా హ్యాంగింగ్ చేసుకుంటాం పట్టుకుంటాం కోట్. ఇవి పెట్టేసిన. ఇంకా నీ బనియన్స్ పెట్టాలా? ఇవి ఒకటి బనియన్స్ ఇక్కడ కింద పెడుతున్నారు చూసుకో. ఇవన్నీ విహాన్ బట్టలు అనమాట. ఇవన్నీ విహాన్ కుర్తాస్. సపరేట్ ఉంది కదా. ఇవన్నీ వాన్వే అనమాట. సో ఇది మా సూట్ కేస్ సపరేట్, విహాన్ది సూట్ కేస్ సపరేట్ అనమాట. సో సూట్ కేస్ వాన్కే సపరేట్, మొత్తం వాన్ బట్టలే. సో ఇవన్నీ మా బట్టలు చదివిన తర్వాత విహాన్వి లాస్ట్లో చదువుతా. ఇది కూడా విహాన్వే. టీషర్ట్స్ నుంచి తీసుకో. ఇవన్నీ నా అక్కడ డైలీ వేర్కి వేసుకోబోయే డ్రెస్సెస్ అనమాట. సో ఇవి ఎంత గలీజ్ విషయం మొత్తం అంటే ఫోల్డింగ్ నేను షల్మార్లో పెట్టేసినట్లే. సో ఇవి కొత్త డ్రెస్సెస్, ఇవి వేసుకోలేదు అసలు. సో ఇవి అక్కడ డైలీ వేర్కి వేసుకోబోయే పెట్టేసాను. ఇవి ఐరన్ చేసి కరెక్ట్ మంచిగా మడత పెట్టి పెడదాం. ఇక విహాన్ సాక్స్లు, ఈ స్కార్ఫ్, ఇంకేమున్నాయి. సో నావైతే చీరలన్నీ ప్యాకింగ్ అయిపోయినాయి. సో ఇవి మా ఆయన బట్టలు అనమాట. పాపం మా ఆయన బట్టలు కొన్ని ఉన్నాయి, అంటే కొన్ని కాదు. ఇప్పుడు షర్ట్లు అవన్నీ ఐరన్ చేస్తున్నాను అనమాట. సో అక్కడ వెళ్తే ఐరన్ చేయడానికి టైం ఉండదు, ఐరన్ బాక్స్ ఉంటుందో లేదో కూడా తెలియదు. సో అందుకే ఇక్కడ బట్టలు అయిన షర్ట్స్ అవన్నీ కోట్ ఇవన్నీ ఐరన్ చేసి ప్యాకింగ్ చేసి ఇక్కడ సైడ్ అంతా పెట్టేస్తాం. సో ఈ బ్యాగ్ ఒకటే సరిపోవట్లేదు నాకు, సరిపోతుందని ఎక్స్పెక్ట్ చేశాను బట్ సరిపోలేదు. ఇంకా ఈ లగేజ్, ఇంకా నా చీరలు, ఇప్పుడు మా అత్తమ్మ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తుంది. ఇంకా నా డైలీ వేర్ బట్టలు అవన్నీ వేరే బ్యాగ్ల సదరాలి అవన్నీ. సో విహాన్ది నెక్స్ట్ వాన్ది సదరాలి. మన బట్టలు ఏమేమి పెట్టాలో ఏందో అస్సలు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు మిన్ను బట్టలు, మా ఆయన ఇస్త్రీ చేసిన బట్టలు అవన్నీ ఇప్పుడు దీంట్లో సదరాలి. సో మా లగేజ్ అయితే మొత్తం చదివేసిన, నా శారీస్ ఇంకా మా ఆయన బట్టలు ఇవన్నీ చదివేసేసిన. సో ఇప్పుడు విన్ను బట్టలు, ఇవన్నీ విహాన్ బట్టలు అనమాట. సో మా బెడ్ కొంచెం మెస్సీగా ఉంది, కొంచెం గలీజ్ ఉంది, అందుకని బట్టలన్నీ చదువుతున్నాను కదా. సో ఐ హోప్ యూ డోంట్ మైండ్. సో ఇది విహాన్ బ్యాగ్ అనమాట. సో ఇవన్నీ విహాన్ బట్టలే అనమాట. 1 షార్ట్స్, 1 టీషర్ట్స్, 1 కుర్తాసు, 1 జీన్సెస్, మొత్తము ఇవన్నీ ఒక్కొక్క సెట్ మొత్తం పెడదామండి. మొత్తం ఇప్పుడంతా రెడీ చేస్తున్నది అనమాట. సో ఇవి రీసెంట్గా మనకి షాపింగ్ చేసినాయి అనమాట. సో పెళ్ళికనే రీసెంట్గా షాపింగ్ చేశాను. సో మనకి ఎప్పుడు నేను బిగ్ బజార్లోనే తీసుకుంటాను, ఎందుకంటే క్వాలిటీ వైజ్ రేట్ వైజ్ చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందో, ఈ క్లాత్ కూడా అసలు ఎంత సాఫ్ట్గా ఉంటుందో. సో ఆల్మోస్ట్ అదే మనకి నేను వేసే ప్రతి ఒక్కటి నేను ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకుంటాను. సో ఇందాక నేను సో ఆల్మోస్ట్ నేను మనకి వేసే ప్రతి ఒక్క, అంటే నేను ఎప్పుడు నేను మనకి ఆర్ఎస్ బ్రదర్స్లోనే మనకి షాపింగ్ చేస్తాను అనమాట. సో ఏంటంటే క్వాలిటీ వైజ్ రేట్ వైజ్ చాలా బాగుంటుంది. సో నేను ఇట్లా ఎల్లో కలర్ టీషర్ట్, దాని కాంబినేషను ఇలా జీన్సెస్, ఇట్లా దీని కాంబినేషన్, సో ఇలా తీసుకున్నాను అనమాట. మనకి వేసిన ప్రతి వన్ నేను ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను, ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంటుంది, రేటు కూడా అంత అంటే కొంచెం తక్కువనే ఉంటుంది అనమాట. బట్ డిజైన్స్ వేరే వేరే కొత్త కొత్త డిజైన్స్ వెళ్ళిన ప్రతిసారి కొత్త కొత్త డిజైన్స్ చేస్తారు. సో ఇందాక ఎల్లో కలర్, ఇది ఒకటి ఇలా ఇదేమంటారు కనకాంబరం కలర్ ఏదో అంటారు కదా సంథింగ్, సో అలా అనమాట. అండ్ ఇది ఒక పిస్తా కలర్ అనమాట. సో ఇలా అన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, నేను ఎప్పుడు ఒకటే కలర్స్ ఉన్నాయి అయితే నేను అసలు యూజ్ చేయను, మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేయడానికి ఎక్కువ అవే ప్రిపేర్ చేస్తాను అనమాట. సో ఇది కూడా నాకు ఇది చాలా ఇష్టం టీషర్ట్ ఇది. సో మొత్తం నేను ఆల్మోస్ట్ నేను ఇక్కడ మొత్తం నేను పెట్టినవన్నీ నేను ఆల్మోస్ట్ అక్కడ షాపింగ్ చేసినది అనమాట.
సో ఇప్పుడు మొత్తం విహాన్ది బట్టలు అన్నీ చదువుతున్నాను. సో వాడిని ఏమేమి బట్టలు చదువుతానో అవన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా కొన్ని థింగ్స్ కూడా నేను అది నెక్స్ట్ వ్లాగ్లో నేను షేర్ చేసుకుంటాను మీతోటి. బికాస్ ఎందుకంటే ఈ ఫస్ట్ వ్లాగ్ మొత్తం నేనేమి పెట్టుకున్నాను, ఏ బట్టలు మొత్తం నా ప్యాకింగ్ ఎలా ఉందో అంతా మీతో నేను షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వ్లాగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, ఎందుకంటే నేను ఏ మేకప్ తీసుకుంటాను అంటే ట్రావెలింగ్కి ఎక్కువ దూరం ట్రావెలింగ్ అయినప్పుడు ఎలాంటి థింగ్స్ తీసుకుంటే బెటరు, ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, అలాంటి థింగ్స్ నేను ఏం తీసుకుంటానో అది మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది చూడండి, అది చూడండి, రెండు చూడండి. సో ఇప్పుడు విహాన్ బట్టలను చదివిద్దాము. ఇది ఒక బ్లూ కలర్ కుర్తా అనమాట. సో ఇలా నేను క్లాత్ తీసుకొని అట్లా కుట్టించాను. సో విహాన్కి ప్రతి వేసే కుర్తాస్ అన్నీ మా మామయ్య కుడతాడు అనమాట. సో ఇది కూడా బ్లూ కలర్ ఇట్లా కుర్తా తీసుకొని ఇట్లా క్లాత్ తీసుకొని ఇట్లా నేను కుట్టించాను అనమాట. ఇది వేస్తే సూపర్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం కుర్తా. సో దానికి ఇట్లా వైట్ కలర్ ప్యాంట్ తీసుకొని ఇది కూడా నేను ఇట్లా కుట్టించాను. సో ఇదొక సెట్ అండ్ ఇంకొక కుర్తా కూడా ఉంటాను. సో ఇంకొకటి ఇలా ఎల్లో కలర్ కుర్తా, ఇది పెళ్ళిలో ఇప్పుడు పసుపు ముట్టిస్తారు కదా, చేద్దామని ఇట్లా ఎల్లో కలర్ కుర్తా తీసుకున్నాను. దీని కిందికి బ్లాక్ కలర్ పాయింట్ అనమాట. సో దానికి సెట్. ఇంకా కుర్తాస్ లోపలికి వేయడానికి వాడిని బనియన్స్ మెయిన్, ఎందుకంటే కుర్తాస్ వేసినప్పుడు పిల్లలకు లోపల కొంచెం కూర్చుకుంటుందని ఇరిటేట్ ఫీల్ అయ్యి వాడు అసలు బట్టలు కూడా వేసుకోరు. సో అందుకని పిల్లలకు లోపల చిన్న మన బనియన్స్ ఇట్లా దొరుకుతాయి, బనియన్స్ వేసి కుర్తా వేసినప్పుడు కొంచెం వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటుంది, లోపల కూడా కూర్చుకోకుండా ఉంటుంది అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బికాస్ ఎందుకంటే ఇంకా నేను బట్టలు చదివేటి చాలా ఉన్నాయి. ఇంకా ఈ వీడియో ఇంకా లెంత్ అయిపోతుందని ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా నేను చాలా లగేజ్ చదివేది ఉంది. మా లగేజ్ అయితే ఇంకా సగం ఉంది, అంటే డైలీ వేర్ వేసుకునే బట్టలు అవన్నీ ఇంకొక బ్యాగ్లో చదరాలి. విహాన్వి కూడా అలాగే ఇంకో బ్యాగ్లో చదరాలి. చాలా లగేజ్ అయిపోతుంది. పెట్టుకోవడం అయితే ఇంత పెట్టుకుంటున్నాను, కానీ ఎట్లా క్యారీ చేస్తామో అస్సలు తెలియదు. ఎందుకంటే అంతంత లగేజ్ మొయ్యాలంటే నాకు ముందే ఇరిటేట్, కానీ తప్పదు. అన్ని రోజులు ఉంటున్నాం కాబట్టి ఎవరో బట్టలు మనం వేసుకోలేము. ఒక దగ్గరికి వెళ్తే మన బట్టలు మనకు ఉండాలి, తక్కువైతే ఎక్కువైతే ఇంటికి తెచ్చుకోవచ్చు మళ్ళీ. సో అందుకే మా 2-3 జతలను ఎక్కువ పెట్టుకోవాలని నేను అన్నీ పెట్టుకున్నాను అనమాట. విహాన్వి మెయిన్లీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ బట్టలు పెట్టుకోక తప్పదు కాబట్టి. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకా చాలామంది చూడడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకొక నెక్స్ట్ వ్లాగ్ నేను ముందుకు వస్తాను. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.